వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ని బిల్డ్ చేద్దాం అనుకుంది. ఇది రీసెంట్‌గా బాగా ట్రెండ్ అవుతుంది. అటు చూస్తే రౌటర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో, ఇది ఇంకా ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ అందరికున్న మెయిన్ డౌట్ అసలు డేటా సెంటర్ అంటే ఏటి? మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. సో, దీన్ని కొంచెం బాగా అనాలిసిస్ చేసి చూస్తే ఈ డేటా సెంటర్ వల్ల ఎకనామిక్స్ గానీ, జాబ్స్ గానీ, పొల్యూషన్ ఇంపాక్ట్ గానీ, అటు చూస్తే ఫ్రెషర్స్‌కి, ఐటీ ప్రొఫెషన్స్‌కి ఎలాంటి స్కోప్ ఉందా? అటు చూస్తే రియల్ ఎస్టేట్ మూవ్ అవుతుందా లేదా? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మన మైండ్‌లో ఉన్నాయి. సో, ప్రతి పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అయ్యిందని అనుకుంటే నా ఛానల్‌కి ఇప్పుడే ఒక సబ్స్క్రైబింగ్, లైక్ అయితే చేసుకోండి. సో, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా సెంటర్ అంటే తెలియాలి. అసలు డేటా సెంటర్ అంటే ఏంటి? ఇది వచ్చేసరికి డిజిటల్ హార్ట్. సింపుల్‌గా చెప్పాలంటే మన మొబైల్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఎక్సెట్రా చూస్తున్నాం కదా! ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? మనకు తెలిసిన విధానంలో అయితే ఇవన్నీ కూడా క్లౌడ్‌లో స్టోర్ అవుతున్నాయి. అసలు క్లౌడ్ అంటే ఏంటి? ఇదొక ఫిజికల్ సిస్టమ్. అంటే ఎక్కువ సిస్టమ్స్‌లోనే డేటా స్టోర్ అయ్యేది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక గూగుల్ ఓపెన్ చేసి యూఆర్‌ఎల్‌లోని ఒక ఈకామర్స్ వెబ్సైట్లో మనం షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ చేయగానే 0.1 సెకండ్‌లోనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ రావడానికి కారణం మెయిన్ రీజనే క్లౌడ్. ఇదొక సెర్వర్. అదే ఇప్పుడు మన వైజాగ్‌లో డేటా సెంటర్ రూపంలో అయితే వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. డేటా సెంటర్ అంటే ఏంటి? అదొక సెర్వర్. దేనిది? క్లౌడ్ యొక్క సెర్వర్. అది ఎక్కడ వస్తుంది? మన వైజాగ్‌లో వస్తుంది. సింపుల్‌గా మీకు అర్థం చేసుకోండి. సో, అసలు వైజాగ్‌లోనే ఎందుకు? సో, మెయిన్‌గా ఇదొచ్చేసరికి 4-5 పాయింట్స్‌కి అయితే డివైడ్ అయింది. మెయిన్ వచ్చేసరికి క్లైమేట్. మన వైజాగ్‌లోని క్లైమాటిక్ కండిషన్స్ అయితే మనకి అనుకూలంగా అయితే ఉంటున్నాయి. యాజ్ కంపేర్ టు మన హైదరాబాద్, బెంగుళూరుకి చూసుకుంటే ట్రాఫిక్ పరంగా. నెక్స్ట్ వచ్చేసరికి పవర్, ఎలక్ట్రిసిటీ జనరేషన్, నెక్స్ట్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ చూసుకుంటే ఆల్రెడీ మన వైజాగ్‌లోని 98% అవైలబుల్‌గా ఉన్నాయి. సో, దానివల్ల మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి లో మెయింటెనెన్స్ ఏంటి బ్రో అంటే సపోజ్ మన ఈ బెంగుళూరు చూసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ. ల్యాండ్ పరంగా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఐటమ్స్, నెక్స్ట్ ఫ్యాక్టరీ పరంగా, కన్స్ట్రక్టింగ్ ఏరియా, కాస్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్. ఇప్పుడు ఈ డేటా సెంటర్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీస్‌కి కమ్యూనికేట్ అవ్వాలి. సో, కమ్యూనికేట్ అవ్వాలంటే పోర్ట్ అంటే ట్రావెలింగ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటది. సో, అది కూడా ఒక మెయిన్ రీజన్. సో, ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసరికి ల్యాండ్ మెయింటెనెన్స్. సో, రీసెంట్‌గా మనం ఇది చూసుకుంటే ఒరాకిల్ వచ్చేసరికి మన గవర్నమెంట్ వచ్చేసరికి 99 పైసాకే ఈళ్ళకి ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. దేనికంటే డెవలప్‌మెంట్ పరంగా. సో, సింపుల్‌గా చెప్పాలంటే వైజాగ్‌లో పెట్టడానికి కారణం వచ్చేసరికి ఒకటి క్లైమాటిక్ కండిషన్, ఇంకోటి పవర్ జనరేషన్, మూడోది సోలార్ ఎనర్జీ, నెక్స్ట్ లో మెయింటెనెన్స్ అంటే ల్యాండ్, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ జనరేషన్ ఆల్రెడీ అయింది కదా! నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్ కమ్యూనికేషన్ అంటే మనకి ఇంటర్నేషనల్ దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి ఒరాకిల్ అంటే ల్యాండ్ మెయింటెనెన్స్ తక్కువ. సో, ఆల్రెడీ మనం 2 పాయింట్స్ అయితే డిస్కస్ చేసాం. మూడో పాయింట్ వచ్చేసరికి దీనివల్ల మనకి జాబ్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా అంటే యెస్. డైరెక్ట్‌గా ప్లస్ ఇండైరెక్ట్‌గా జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో, ఫస్ట్ డైరెక్ట్ జాబ్స్ చూసుకుంటే మెయిన్‌గా డేటా సెంటర్ టెక్నీషియన్స్, నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్కింగ్ ఇంజినీర్. సో, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. నెట్వర్కింగ్ ఇంజినీర్ ఏంటంటే సర్వర్ బ్యాక్ ఎండ్‌కి అయితే పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సర్వర్ మెయింటెనెన్స్ ఇంజినీర్ అంటే ఈ యొక్క సర్వర్‌ని మెయింటెనెన్స్ చేసేది సర్వర్ మెయింటెనెన్స్ ఇంజినీర్. సో, నెక్స్ట్ చూసుకుంటే ఆహ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్. సపోజ్ మనం ఏదైనా ఒక డేటా సెంటర్‌ని గానీ, ఏదైనా ఒక ఐటీ కంపెనీని గానీ బిల్డ్ చేస్తున్నప్పుడు లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని స్పెషలిస్ట్ చేయడానికి మనకంటూ సమ్ ఇంజినీర్స్ ఉంటారు. సో, దానికంటూ సమ్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి. టెక్నీషియన్స్ ఉంటారు ఎక్సెట్రా. ఇండైరెక్ట్‌గా చూసుకుంటే ఇండైరెక్ట్ జాబ్స్ వచ్చేసరికి సివిల్ ఇంజినీర్ గానీ, ఎలక్ట్రీషియన్ గానీ, లైక్ సెక్యూరిటీ పర్పస్ గానీ ఎక్సెట్రా. ఎందుకంటే కన్‌స్ట్రక్టింగ్ అవుతది కదా! ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ ఇంటి చుట్టుపక్కల ఒక షాపింగ్ మాల్ కట్టేటప్పుడు దానికి మెయిన్ మనకు కావాల్సింది కన్‌స్ట్రక్టింగ్ ఎవరంటే సివిల్ ఇంజినీర్ కావాలి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కావాలి. దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ మెయింటైనింగ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి లో బడ్జెట్ ఇవన్నీ స్కోప్ అవుతాయి. సో, దీనివల్ల మనకు కొన్ని ఆహ్, జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో, అందులో డైరెక్ట్ జాబ్స్ ఏంటి ఈ యొక్క షాపింగ్ మాల్‌లో స్టాఫ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్ బిల్డ్ చేసాం కాబట్టి గేమ్స్ పరంగా స్టాఫ్ కావాలి. లైక్ షాపింగ్ పరంగా స్టాఫ్ కావాలి ఎక్సెట్రా. అది మెయిన్ రీజన్. మీకు అర్థమయ్యి ఉండుంటది. సో, మెయిన్‌గా
గూగుల్ డేటా సెంటర్ దేనికంటే వైజాగ్లోని ఇదొక సర్వర్. అంటే ఇది డేటాబేస్ సర్వర్. మనం ఓడే డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్లో స్టోర్ అయ్యేదే ఈ యొక్క డేటా సెంటర్ క్లౌడ్ సర్వీస్. సో సింపుల్గా. సో ఈ కంటెంట్ మీకు అర్థమై ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే కొట్టుకోండి. థ్యాంక్